ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు చేరే అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు అయితే వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ప్రధానంగా ఏదైతే ఒడిశా పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏదైతే గోపాల్పురం ఉందో ఆ గోపాల్పురం ప్రాంతంలో అయితే ఈ యొక్క వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా తీరం వాయుగుండంగా మారిన ప్రభావం కారణంగా తీరం వెంబడి 50 నుండి 65 కిలోమీటర్ల వేగంతో అయితే తీవ్రంగా గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈ వేటకు వెళ్లే వాళ్ళు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని, ఎక్కడైతే ఈ యొక్క లోపల టూరిజం కి సంబంధించి ప్రస్తుతం దసరా సంబరాలు కావడంతో సముద్రంలో అయితే ఒక విహార యాత్రను అయితే నిర్వహిస్తుంటారు, దాన్ని కూడా ప్రస్తుతం నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వాయుగుండ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవతల హైదరాబాద్ లో అయితే అత్యధికంగా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు అవతల ఒడిశా పరిసర ప్రాంతం ఏదైతే అక్కడ ఉందో గోపాల్పురం పరిసర ప్రాంతాలతో పాటు కాకినాడ, అలానే ఏలూరు, బాపట్ల ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే ప్రస్తుతం అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కూడా ఈ యొక్క సంబంధించి పూర్తిగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. రాయలసీమలో అయితే మోస్తారు నుండి కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. హోంమంత్రి కూడా సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఈ యొక్క వరద ప్రభావంతో ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండదన్న విషయాన్ని తెలియజేస్తూ వాటికి సపరేట్ గా ఒక షెల్టర్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ఆ షెల్టర్స్ లో వాళ్ళందరినీ కూడా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ వచ్చే విధంగా ఈ యొక్క వర్షపాత నమోదు ఏ విధంగా వస్తుంది, అలానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు మెసేజ్ అలర్ట్స్ కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు అధికారులు కూడా ప్రస్తుతం ఎక్కడికక్కడ వీళ్ళన్నింటినీ కూడా ఏర్పాట్లు చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాగల 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వీటితో పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ పోర్టులు ఏవైతే ఉన్నాయో కృష్ణపట్నం పోర్టు కావచ్చు, విశాఖపట్నం పోర్టు కావచ్చు, ఈ యొక్క పోర్టులన్నింటి కూడా ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే అల్లూరు జిల్లా ఏదైతే పాడేరు, అరకు నుండి వచ్చే ఘాట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రస్తుతం నిషేధంగా ఆ యొక్క ప్రాంతాల్లో ఎవరు కూడా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయితే ప్రైవేట్ వెహికల్స్ మాత్రం అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొండ చెరువులు విరిగిపడే అవకాశం ఉండడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాహనదారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలానే కేకే లైన్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే ట్రాక్ ఈ యొక్క గృహాల మధ్యగా వెళ్లే అరకు వెళ్లే వెహికల్స్ ని కూడా ట్రైన్స్ ని కూడా ప్రస్తుతం అయితే టైం షెడ్యూల్స్ ని కూడా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి అయితే హోంమంత్రి అనితతో పాటు అలానే జిల్లాల యంత్రాంగం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క 3 జిల్లాల్లో పాటు ఉత్తరాంధ్రలో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా తీరం వెంబడి ఎవరు వెళ్ళొద్దనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అవతల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా భారీగా వర్ష ప్రభావం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రాగల 2 రోజులు కూడా మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులతో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండ ప్రభావం ఎక్కడైతే ఉందో ఈ వాయుగుండ ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈదురుగా అత్యధికంగా వీసే అవకాశం ఉండడంతో ఈ యొక్క శిథిల వ్యవస్థలో ఉన్న ఈ యొక్క భవనాల వద్ద ఎవరు ఉండొద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో అయితే జీవీఎంసీ ముందస్తు చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ ఈ యొక్క డ్రైన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి బృందాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే వెంటనే ఆ యొక్క నీటిని డ్రైన్ సిస్టమ్ లో ఇబ్బంది లేకుండా వెంటనే వాటిని సరిచేసే ప్రయత్నాన్ని కూడా చేస్తుంది. దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాయికరణంతో సూర్యప్రకాష్, రాజేష్, విశాఖపట్నం.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతుంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ వరద ప్రవాహం హైదరాబాద్ సిటీలోని చాదర్ ఘాట్, మూసారాంబాగ్, ఎంజీబీఎస్, పురాణాపూల్ ఏరియాలను ముంచెత్తింది. పురాణాపూల్లోని శివుని ఆలయం నీట మునిగింది. ఆ సమయంలో పూజారి కుటుంబం శివాలయంలోనే ఉండిపోయింది. సాయం కోసం ఆలయం పైకెక్కి పూజారి కుటుంబం ఆర్తనాదాలు చేస్తున్నారు. పురాణాపూల్ శివుడి దేవాలయం పైభాగం వరకు వరద నీరు వచ్చింది. పురాణాపూల్ శ్మశాన ఘాట్ నీట మునిగింది. శ్మశాన ఘాట్ లో ఉన్న వెహికల్స్ మొత్తం నీట మునిగాయి. 3 రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులలో నీటి మట్టం పెరగడంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ, మిథిలానగర్ కాలనీ నీట మునిగింది. కాలనీ వాసులు బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అంబేద్కర్ బస్తీ, మూసానగర్, శంకర్ బస్తీలు మూసీ వరద ప్రవాహం కారణంగా జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. మూసీకి భారీగా వరద వస్తుండటంతో రాజేంద్రనగర్, చాదర్ ఘాట్, అంబర్పేట్, రామంతపూర్ పరిసర ప్రాంతాలలో, మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. బస్టాండ్ లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో బస్టాండ్లో ఉన్న ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. వరద తీవ్రత ఊహించని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట్ గేట్లు ఎత్తడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి బస్టాండ్ నుంచి ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. మున్సిపల్, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. నిన్న సాయంత్రం 8 గంటల నుంచి మనకు ఈ మూసీ అనేది ఓవర్ఫ్లో కావడం వల్ల బస్ స్టేషన్కి అక్కడ వాల్ డ్యామేజ్ కావడం వల్ల బస్ స్టేషన్లకు అంతా వాటర్ ఫ్లో కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం వెంటనే మా ఎండీ గారి సూచనల మేరకు ప్రయాణికులందరినీ హుటాహుటిన ప్రత్యేక బస్సుల్లో వారి యొక్క గమ్యస్థానాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా ఎస్ఎంఎస్ల ద్వారా, ఫోన్ల ద్వారా మా డ్రైవర్లు ఫోన్ చేసి బయట నుంచే వాళ్ళని పికప్ చేసుకొని పంపడం జరిగింది. ఈ వరద ఉధృతి దృష్ట్యా ఈరోజు మొత్తం ఎంజీబీఎస్ నుంచే రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ప్రయాణికులందరినీ కూడా పెరిఫరల్ బస్ స్టేషన్స్ అంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘాట్, జేబీఎస్, ఉప్పల్ నుంచే వాళ్ళ యొక్క ప్రయాణానికి అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తూ అక్కడ మా అధికారులను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఎవరు కూడా ఎంజీబీఎస్కు రాకుండా అక్కడి నుంచే మీ యొక్క గమ్యస్థానానికి బయలుదేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా మా ఎండీ గారి సూచనల మేరకు మేమైతే తీసుకున్నామో అదేవిధంగా మన విజిలెన్స్ వాళ్ళు కానివ్వండి, డీఆర్ఎఫ్ బృందాలు అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము తీసుకున్న చర్యల కారణంగా ఇప్పటివరకు ఏ ప్యాసింజర్కి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగలేదు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్లుకొండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ముందు తమ దగ్గర తేల్చిన ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభను కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. అందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది. ఇది ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ప్రభుత్వం ఇది సున్నితంగా సభ జరగాలి. స్టాండ్ చాలా క్లియర్ గా, చాలా ప్లెయిన్ గా, విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పాను. గౌరవం పెరగాలి.
ప్రభుత్వం తాలూకు గౌరవం ఇమ్మడి చేయాలంటే దీనికి ఒక పరిష్కారం రావాలి. వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థను కాపాడుకోవాలి. అందరికీ జరుగుతుంది. అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి అందులో, అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి, మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అందులో, మాకు కూడా ఉన్నాయి ప్రశ్నలు. రాజ్యాంగబద్ధంగా సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశం. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తొంగలోకి తొక్కి చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో, శాసనసభ గాని శాసన మండలి గాని, వాటిని వాళ్ళ ఉద్దేశాన్ని తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం. సభాపతులను గౌరవించాలి, సభ్యుల్ని గౌరవించాలి, సమసమానత్వం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో, ఏదైతే అన్న అది జరగాలని అని కోరుకున్న వ్యక్తులను ఆ చైర్లో కూర్చొని వాళ్ళకి కులాలు ఆపాదించకూడదు. కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ఫ్లాగ్ చేయవలసి వస్తుంది. ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని చేయాలనేది నా తాలూకా డిమాండ్. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైట్ ఇక ఇటు హైదరాబాద్ జంట జలాశయాలకైతే భారీగా వరద నీరు చేరడంతో ప్రయాణికులు కానీ ప్రజలు కానీ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రానున్న 24 గంటల్లో కూడా ఇంతే మోతాదులో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో ఈ నేపథ్యంలో హైడ్రా కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే హైదరాబాద్ లో 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి మాత్రము ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒకవైపు ఈ యొక్క వరద ప్రవాహం కావచ్చు, దీనికి సంబంధించి మూసీ నది యొక్క వరద నీరుతో పొంగి పొరడంతో ఒక్కసారిగా ప్రజలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యే పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ కావచ్చు, చాదర్ఘట్టు, మలక్పేట ప్రాంతాల్లో ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతం ఉద్రిక్తంగా
ఈ యొక్క పొంగి పొరడంతో దీనికి సంబంధించి కొన్ని చోట్ల దారులు కూడా మూసివేశారు పోలీసులు. ఎందుకంటే చాదర్గట్టు ఫ్లైఓవర్ పై నుంచి కూడా ఎక్కువ మొత్తంలో యొక్క మూసి ప్రవాహికం ఉండటంతో చాదర్గట్టు ఫ్లైఓవర్ అంతా కూడా మూసివేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఒక NGBS సంబంధించి చూస్తే మాత్రం పూర్తిగా బస్టాండ్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోపల ఉన్న ప్రయాణికులను కూడా రూఫ్ సహాయంతో అంటే తాడు సహాయంతో పూర్తిగా వారిని ఒక్కొక్కరినిగా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు హైడ్రాకు సంబంధించిన పూర్తిగా సిబ్బంది యొక్క సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దీనికి సంబంధించి అక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటే వారందరినీ కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మరోవైపు చూస్తే మాత్రం రానున్న 24 గంటలు కావచ్చు, మరొక 2 రోజులు సమయం లో యొక్క భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ సంబంధించిన కొన్ని గేట్లను కూడా ఎత్తివేశారు. ఎందుకంటే ఈ యొక్క హుస్సేన్ సాగర్ ఉద్రిక్తంగా ఎక్కువగా పెరగడంతో కొన్ని గేట్లను ఎత్తివేయడంతో కింద ఉన్న దిగువ ప్రాంతాలంతా కూడా యొక్క వరద నీరు యొక్క లోతట్టు ప్రాంతాలకు కూడా చేరుకుంది. కాబట్టి వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే పురాణాపూల్ సంబంధించిన నేపథ్యం చూస్తే మాత్రము వరద ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ 100 ఫీట్ రోడ్ సంబంధించి పూర్తిగా మునిగిపోయింది. దేవాలయాలు కావచ్చు, కొన్ని సంబంధించిన లోతట్టు ప్రాంతాల బస్తీలో కూడా వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. కొన్ని గుళ్ళు కూడా యొక్క వరద నీటికి కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా తీవ్ర అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఉద్యోగస్తులు కూడా దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యొక్క వర్షపు నీరు రోడ్డు పైన నించోవడంతో వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఒక వర్షపు నీరు రోడ్డు పైన ఉండడంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా దాదాపు రోడ్లపైనే 2 నుంచి 3 గంటల ట్రాఫిక్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి జామ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైన పూర్తిగా ట్రాఫిక్ దీనికి సంబంధించి ప్రత్యేక రూటు సంబంధించిన మార్గాలను కూడా చూపిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఓవరాల్ గా రానున్న 24 గంటల సంబంధించి వర్షం మాత్రము ఇంకా పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో ఈ యొక్క అధికారులు ఇప్పటికే ఏం చేయాలనే దానిపైన కూడా అధికారులు సమాలోచనలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా వర్షపాతం సంబంధించిన ఎక్కువగా ఎక్కడ నమోదవుతుంది, సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కడున్నాయి వాటిపైన దృష్టి కొనసాగించి ప్రజలకు ఎలాంటి ఈ యొక్క ప్రాణహాని కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన ఎలాంటి ఈ యొక్క కష్టాలు రాకుండా చూసుకోవాలని మాత్రం అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ యొక్క వరద ఉద్రిక్తికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము అక్కడక్కడ విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించిన అంతరాయం ఉంటుంది. ప్రజలు కూడా తీవ్రంగా దీనికి సంబంధించి సర్దుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల స్తంభాలు ఉంటాయి, అక్కడ పూర్తిగా దీనికి సంబంధించి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రము విద్యుత్ సంబంధించి నిలిపివేశామనే వైపు విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు నాలాల వద్ద మాత్రము చాలా సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే నాలాల సంబంధించి చాలా ఉద్రిక్తంగా వరద నీరు ఉంది. కాబట్టి అక్కడ వెళ్తే ఒక ప్రమాద శాతం అందులో పడిపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క డేంజర్ జోన్ లో బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే డేంజర్ జోన్ సమస్య ఉందో అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఇప్పటికే బోర్డులు కూడా తయారు చేసి ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా హైదరాబాద్ లో వరద అంటే వర్షం పడ్డప్పుడల్లా ఇదే కష్టాలు ప్రతిసారి ఉంటాయని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, మెయిన్ గా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అంటే ట్రాఫిక్ సమస్య అనేది క్లియర్ అయిందా? ఏ విధంగా ఉంది అక్కడ? అంటే ఓఆర్ఆర్ తో పాటు ఇటు దీనికి సంబంధించి కొన్ని రూట్స్ లో మాత్రం ఇంకా ట్రాఫిక్ సమస్యగా అలాగైనా ఉంది. ఎందుకంటే పూర్తిగా వరద నీరు రోడ్డు పైన ఉండటంతో ఒక్కొక్క వాహనం కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాహనం వెళ్లాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రోడ్డు పైన పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఒక వాహనం కూడా వెళ్ళాలంటే వాహనం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మాత్రము చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. అక్కడ
పూర్తిగా వాటర్ లాగిన్ అయింది కాబట్టి పూర్తిగా వాటన్నిటిని కూడా పంపివేయడానికి కూడా ఈ యొక్క ప్రత్యేకంగా కొన్ని మోటార్లను కూడా తీసుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఆ మోటార్ల ద్వారా ఈ యొక్క వాటర్ని కూడా దిగువ ప్రాంతాలకు కూడా పంపించే ప్రయత్నం కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి మాత్రం ట్రాఫిక్ జామ్ సమస్య మాత్రం హైదరాబాద్ ఓఆర్ఆర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇదే ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా ఈ యొక్క భారీ వర్షం కురిస్తే మాత్రం ఇంకా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి మాత్రము ఎక్కడ చూసినా రోడ్లపైన భారీ వర్షం సంబంధించిన నీరు ఉండటంతో ఇలాంటి కష్టాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఈ యొక్క దీనికి సంబంధించి ప్రభుత్వము ఇలాంటి భారీ వర్షం పడ్డప్పుడు ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉండేది కాదని మాత్రం ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఈ యొక్క సిచ్యువేషన్ మాత్రము కొంత ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే పవన్, మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. సో వరద ప్రవాహం వల్ల హైదరాబాద్ ఎలా ఉంది అనేది, అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా ఇప్పుడు పండుగ వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ ఊర్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ప్రయాణికులు కానీ మీరు అన్నట్టు విద్యుత్ ఉత్పత్తి ఏదైనా కానీ చాలా సమస్యలు ఉన్నాయి. సో ముందస్తుగా ప్రభుత్వం ఇప్పటికే సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని. సో ఓవరాల్ గా అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ అధికారులు చేస్తున్న సహాయక చర్యలపై ఏమని అంటున్నారు? ముఖ్యంగా సెలవులు అంటే పిల్లల స్కూళ్లకు సెలవులు కావడము, మరోవైపు యొక్క దసరా సంబంధించిన పండుగకు ఊరికి వెళ్దామని చెప్పి కూడా చాలా మంది యొక్క బస్ స్టాండ్లకు కూడా తరలి వస్తున్నారు. అయితే ఎంజీబీఎస్ సంబంధించి కూడా ఇదే తరహాలో కూడా చాలా మంది ఊర్లకు వెళ్లేందుకు కూడా ఎంజీబీఎస్ కు రావడం, ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి యొక్క వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడ ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురారు. మరోవైపు యొక్క బస్సు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. నగర శివార్ల వద్దకే యొక్క రాకపోకలు అక్కడి నుంచే పూర్తిగా కొనసాగుతున్నాయి. ఇటు ఉప్పల్ కావచ్చు, దీనికి సంబంధించి వెళ్ళిన తదితర ప్రాంతాలు ఎక్కడైతే యొక్క నగర శివార్లకు సంబంధించిన ఎడ్జ్ ఉంటుందో అక్కడనే యొక్క బస్సులను కూడా పూర్తిగా ఆపివేశారు. దాని తర్వాత అక్కడి నుంచే పూర్తిగా ఊర్లకు వెళ్లేందుకు కూడా అంత వెసులుబాటు ప్రత్యేక రూట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే మాత్రం ఎవరు కూడా బస్ స్టాండ్ల వైపు రావద్దు అనేది మాత్రము బస్సుకు సంబంధించిన డిపో మేనేజర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా కొన్ని చోట్ల అంతరాయం ఉందని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు కూడా మనకు తెలిసాయి. ఎందుకంటే విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల ప్రమాదకర స్థాయి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో మాత్రము చాలా యొక్క విద్యుత్ సంబంధించి నిలిపివేశామనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క భారీ వర్షానికి మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవరికైనా సమస్య ఉంటే మాత్రం వెంటనే స్థానిక పోలీసులు కావచ్చు, హైడ్రాకు సంబంధించిన సిబ్బందికి ఒక ఫోన్ కాల్స్ చేస్తే మాత్రం వెంటనే వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం ప్రజలు భారీ వర్షం పడ్డప్పుడల్లా ఇదే కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. పవన్, అలాగే ఇప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఊర్లోకి వెళ్లాల్సిన ప్రయాణికులు, వారికి ఆల్టర్నేటివ్ చూపించారు ఆర్టీసీ వాళ్ళని చెప్తున్నారు. సో మెయిన్ గా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఊర్లోకి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? సెలవు రావడంతో ఇక దసరా పండుగ ఊరికి వెళ్ళడంతో చాలా మంది బస్ స్టాండ్కి వస్తున్నారు. ఇక్కడికి రావద్దు, ప్రత్యేక రూట్ మార్గాల ద్వారా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్, అరంగల్ చౌరస్తా, రాజనగర్ ఈ యొక్క ప్రాంతాల్లో అటువైపు వెళ్లే వారంతా కూడా అటు వెళ్ళాలి. అక్కడి నుంచి కూడా బస్సులు ప్రారంభమవుతాయని మాత్రము బస్సుకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవి అన్ని కూడా ప్రత్యేక రూట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడైతే ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయో వాటికి ఫోన్ చేసి కావాల్సిన బస్సు సదుపాయం కావచ్చు, ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా ఉండే విధంగా యొక్క టోల్ ఫ్రీ నంబర్ సంబంధించి కూడా మనం అటు దీనికి అధికారులు కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము అన్ని విధాలుగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రము ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పవన్, అలాగే మనకి ఇప్పుడు ఎంజీబీఎస్ లో ఏ విధంగా ఉందో సిచ్యుయేషన్, దానిపై అయితే సీఎం రేవంత్ సమీక్ష చేస్తున్నట్టుగా అప్డేట్ అందుతుంది. అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? అయితే ఈ యొక్క ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో పూర్తిగా ఈ యొక్క వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అక్కడ వారికి ఎలాంటి యొక్క ప్రాణ నష్టం కావచ్చు, అంతేకాకుండా ఎలాంటి నష్టం కాకుండా వారందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకురావాలి అనేది మాత్రము ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అంతేకాకుండా ఎంజీబీఎస్ తో పాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఉన్న అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలకు సురక్షితంగా బయటికి తీసుకురావాలి, అంతేకాకుండా ఎక్కడైతే సేఫ్ జోన్ ఉంటుందో అక్కడికి తరలించాలి అనేది మాత్రము ఇటు పోలీసులతో పాటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అదే తరహాలోనే ఈ యొక్క అధికారులు కూడా పనిచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా పురణపూల్ కావచ్చు, ఇటు మలక్పేట తదితర ప్రాంతాలు ఎక్కడైతే పూర్తిగా మునిగిపోయి
ఉన్నాయో ఆయా ప్రాంతాలు ఇప్పటికే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, పోలీసులు కావచ్చు అక్కడ చేరుకొని వారంతా కూడా సేఫ్ జోన్లకు తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా మాత్రము సిచ్యువేషన్ పైన ఈ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి ఒక సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. భాగ్యనగరంలో వర్షం దంచి కొడుతుంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ వరద ప్రవాహం హైదరాబాద్ సిటీలోని చాదర్ఘాట్, ముసారాంబాగ్, ఎంజీబీఎస్, పురాణాపూల్ ఏరియాలను ముంచెత్తింది. పురాణాపూల్లో శివుని ఆలయం నీట మునిగింది. ఆ సమయంలో పూజారి కుటుంబం శివాలయంలోనే ఉండిపోయింది. సాయం కోసం ఆలయం పైకెక్కి పూజారి కుటుంబం ఆర్తనాదాలు చేస్తున్నారు. పురాణాపూల్ శివుడి దేవాలయం పై భాగం వరకు వరద నీరు వచ్చింది. హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మూసీకి భారీగా వరద పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఎంజేబీఎస్ లోని పలు కాలనీలను రాజాసింగ్ పర్యటించారు. అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. कोई भी पोल को खंबे को नहीं पकड़ना, करंट का उसमें टेक्निकल ऊपर हाइट कर नहीं सकते, मुश्किल है अब वो ना ही नदी को अपन डाउन करना, वो तो बहुत बड़ा रिस्क है. 40 साल के बाद मैंने समझ इतना भयंकर बहुत डेंजर भाई. रात में 3 बजे जाके देखते हो मैं यहाँ पे आ रहा हूँ रोड माता के पास पूरा रोड का पूरा पानी, लेकिन ये ज़्यादा इशू होता रहेगा. ये नेचुरली ఫ్లో తక్కువైతే నీళ్ళు పోతాయి. ఇలా పంపింగ్ నీళ్ళు కూడా ఎందుకు లేదన్నా అవకాశం లేదు. क्या करें, बच्चे उतर जाएंगे वैसे लगवाएंगे तो क्या वहाँ रोक के रखी. హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మూసీకి భారీగా వరద పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఎంజీబీఎస్ లోని పలు కాలనీలను రాజాసింగ్ పర్యటించారు. అక్కడి పరిస్థితిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. लेकिन ये ज़्यादा इशू होता रहेगा. ये नेचुरली ఫ్లో తక్కువైతే నీళ్ళు పోతాయి. ఇలా పంపింగ్ నీళ్ళు కూడా ఎందుకు లేదన్నా అవకాశం లేదు. क्या करें, बच्चे उतर जाएंगे वैसे लगवाएंगे तो क्या वहाँ रोक के रखी. कोई भी पोल को खंबे को नहीं पकड़ना, करंट का उसमें टेक्निकल ऊपर हाइट कर नहीं सकते. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే హైదరాబాద్ జలదిగ్బంధంలో ఉందని, ఇది దుర్మార్గమని, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని విమర్శించారు. ఎంజీబీఎస్ లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. వరద అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లలేక భయంగా గడుపుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని స్పష్టం చేశారు హరీష్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే హైదరాబాద్ జలదిగ్బంధంలో ఉందని, ఇది దుర్మార్గమని, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని విమర్శించారు. ఎంజీబీఎస్ లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. వరద అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పండగ వేళ సొంతూళ్లకు వెళ్లలేక భయంగా గడుపుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని స్పష్టం చేశారు హరీష్ రావు.